సీఎం జగన్ ఒక సైకో అని ఏపీని చెరబట్టి వ్యవస్థలు నాశనం చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇంకొల్లు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన రా కదిల్రా అన్న పిలుపుతో పర్చూరు పోటెత్తిందని చెప్పారు. ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జన సైన్యాన్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదేనని అసలు అనుమానమే లేదన్నారు. జగన్ రెడ్డి పర్చూరు పౌరుషం చూడాలని సవాల్ విసిరారు. జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 52 రోజులే మిగిలి ఉన్నాయని చెప్పారు. 52 రోజుల తర్వాత టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. వైసీపీ నేతలు అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం, ఆగేది లేదని హెచ్చరించారు. చూడు పర్చూరు పౌరుషం, నీ పని, నీ పార్టీ పని ఫినిష్. భూస్థాపితం అవుతుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు. ఈ పర్చూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి, నీకే తెలుస్తుంది. ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు, యూట్యూబ్ లింక్ పంపిస్తారు. ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు. మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ, గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు. అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి. కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు, రావణాసురుడు. దేవుడు కూడా తప్పలేదు తమ్ముళ్ళు, రాముడికి కూడా తప్పలేదు కష్టాలు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా రావణాసురుడి వదకని అడుగుతున్నా. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు, సిబిఐ ఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. అతను ఒక సైకో. అతనికి ఒకటే ఆలోచన, అడుక్కుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు. అదే జరిగింది ఇప్పటివరకు, అవునా కాదా ఆలోచించండి. ముఖ్యమంత్రి అయ్యాడు, దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూవకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు. ఉదయమే అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం, అది డిన్నర్. ఈయనకి ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానుల పైన కేసులు పెట్టారు, అవునా కాదా అని మనం అడుగుతున్నా. బీభత్సాన్ని సృష్టించారు. ఇదేమని అడిగారు, అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు.
నీ బటన్ నొక్కుడు వల్లనే కదా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు? 7 సార్లు నువ్వు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు. చెత్త మీద పన్ను, పెట్రోల్ పన్ను మీద పన్ను, డీజిల్ మీద పన్ను, గ్యాస్ సిలిండర్లు పెరగడం, 5 ఏళ్లలో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. పనిచేసిందా తమ్ముళ్ళు? వచ్చాయా ఉద్యోగాలు మీకు? ఇంకా వస్తాయని ఆశుందా మీకు? జాబు రావాలంటే భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం.